అంటే ఇప్పుడు 'తండేల్' అనేది జనరల్‌గా చాలామంది ఏంటంటే సీ బ్యాక్ డ్రాప్ మూవీ అని అంటున్నారు. బట్ దీంట్లో ఒక లవ్ స్టోరీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఒక రిస్క్ అంటే వాళ్ళు తిరిగి రావడానికి పాకిస్తాన్ వెళ్లి అక్కడి నుంచి తిరిగి రావడానికి ఇంత స్ట్రగుల్ ఇదంతా ఉంది గదా! సో, అంటే ఈ సీ బ్యాక్ డ్రాప్ అనేది ఎంతసేపు ఉంటది? మిగతా స్టోరీ అనేది ఎలా నడుస్తుంది సార్? ఇది ఒక ఫిషర్‌మెన్ లైఫ్‌లో వాళ్ళకున్న స్ట్రగుల్స్ ఉన్నాయి గదా! హ్మ్. అదే నేను ఫైట్ అని చెప్పాను. యాహ్! ఆహ్, అది లేకుండా సీకి ఒక న్యాచురల్‌గా ఒక వయలెన్స్ ఉంటది. హ్మ్. 6 మంత్స్, 7 మంత్స్ సీలో స్పెండ్ చేసిన వాళ్ళకి హ్మ్. అది వేరేలాగా ఉండేది. హ్మ్. దట్ వి ట్రై టు క్యాప్చర్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే. అయితే మరి పాకిస్తాన్ జైలు అయన్నీ చెప్తున్నారు కదా సార్. అంటే ఆ లొకేషన్స్ సెటప్స్ అన్నీ ఎక్కడ చేశారు సార్ అవన్నీ? ఇక్కడ సెట్ పెట్టింది. వి పుట్ ఎ వెరీ హ్యూజ్ సెట్. హ్మ్. పర్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ సెట్ మనం మ్యాచ్ చేయడానికి ఆర్ట్ డైరెక్టర్ చాలా స్టడీ చేసి అక్కడ ఉన్న ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టి అలాగే ఇక్కడ కూడా రెడీ సెట్ పెట్టారు. చేసేసారు. అయితే యాక్చువల్‌గా కమింగ్ టు అంటే సీ బ్యాక్ డ్రాప్ అని మనం మాట్లాడుకున్నప్పుడు అంటే దాంట్లో ఒక రోజు చేయాలన్నా, ఒక హాఫ్ డే చేయాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే నంబర్ ఆఫ్ షాట్స్ తీసుకోవాలి, బోట్స్ వాడాలి, షిప్స్ వాడాలి ఇదంతా ఉంటది కదా! సో, మరి అలా చేస్తున్నప్పుడు ఏమన్నా దీనికి సంబంధించి ఏమన్నా ఇంట్రెస్టింగ్ విశేషాలు ఏమన్నా జరిగినాయంటారా? అంటే ఎలా ఎంత కష్టపడ్డారో అది చేయడానికి? యాక్చువల్లీ మన లొకేషన్ చూడడానికి వెళ్ళిపోయిన టైంలో ఒక సిట్యుయేషన్ జరిగింది. హ్మ్. ఎందుకంటే బోట్‌లో మనం ఇన్‌సైడ్ వెళ్ళిపోయిన టైంలో బోట్ కింద ఒక రాక్‌లో టచ్ అయింది. హ్మ్. ఇన్‌సైడ్ సీలో. హ్మ్. అప్పుడు బోటు వాటర్ ఇన్‌సైడ్ వచ్చి ఓహ్! పడిపోయింది. ఓహ్! అది డైరెక్టర్ గారు, నేను ఆహ్, యాక్షన్ కొరియోగ్రాఫర్, హ్మ్. కో డైరెక్టర్, ఓకే. ఆర్ట్ డైరెక్టర్ అలా మన అందరూ అక్కడ స్టక్ అయిపోయింది. హ్మ్. అప్పుడు మన హెల్ప్ చేయడానికి అక్కడ నుంచి వేరేదో బోట్ దూరంగా వస్తే మనం ఇలా హ్యాండ్ పెడితే వాళ్ళేదో టూరిస్ట్ ఏదో మందు తాగి వెళ్ళిపోతుంది. అలా మనకు కూడా ఇలా టాటా చెప్పి వాళ్ళు కూడా టాటా చెప్పి వెళ్ళిపోయారు. టాటా చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు మనం షౌట్ చేసి విఎఫ్ఎక్స్ వాళ్ళు కూడా ఉండేది. దే వర్ ఆల్ లైక్ షౌటింగ్. తర్వాత ఒక బోట్ వచ్చి దే ట్రై టు టేక్ దిస్ బోట్ అండ్ ఇట్ వాస్ నాట్ కమింగ్. హ్మ్. దెన్ దే టుక్ అస్ ఇన్ దట్ బోట్ అండ్ వి ఎస్కేప్డ్. అంటే మీకొక సినిమా కనపడింది. ఈ సినిమా కన్నా ముందు ఒక రియలిస్టిక్ సినిమా మీకు సముద్రంలో కనపడింది. అన్నీ మూవీ షూటింగ్‌లో ఇదన్నీ జరుగుతుంది. ఇది హ్మ్. నార్మలే. కానీ వెన్ వి ట్రావెల్డ్ లాట్ ఇన్ యెస్. సీను, వి నో హౌ టు షూట్ ఇట్. వాట్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ వి కెన్ హావ్ ఇట్. ఓకే. అది ఒక 10 డేస్ ఇన్‌సైడ్ షూట్ చేసిన టైంలో అది చాలా వాళ్ళు వామిటింగ్ చేసింది. చాలా వాళ్ళకి కష్టం ఉండేది. హ్మ్. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మన బోట్‌లో ఇలా వెళ్ళిపోతే మన లైట్ చూసి లైట్‌కి దిశలో మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ లైట్ ఉంటే లైట్‌ని ఉండదు గదా! అవును. ఉండదు. హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే టిల్ ఈవినింగ్ వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ యూ విల్ బి సమ్‌వేర్ హ్మ్. ఇన్ సీ. హ్మ్. సో, ఇఫ్ యూ వాంట్ సమ్ వాటర్ ఆర్ ఫుడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ నో. హ్మ్. If you want water or food or something like that, if somebody has to come here, హ్మ్. they have to find us. హ్మ్. సో, మరప్పుడు అలా మిస్ అవ్వడం అలాంటియేమైనా జరిగినాయా మీ మిస్ అయ్యి మన నైట్‌లో రిటర్న్ వచ్చిన టైంలో ఒక టైం అవుతుంది. ఓకే.